ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఎట్లా పైకి వస్తారు, ఫ్యామిలీ యాజ్ యూనిట్గా ఎట్లా పైకి వస్తారు, ఏం చేయాలి చెప్పండి మీరు నాకు. నేను ఏం చేస్తే మీరు బాగుపడతారు. ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఇల్లు ఓకే కట్టిస్తాను. తర్వాత షాప్ పెట్టుకోవడానికి ఒక ల్యాండ్ ఊర్లో ల్యాండ్ ఉందా? అంటే మళ్ళీ సెంటర్లో ఉండాలి కదా. ఇప్పుడు నేను అన్నీ చేయడానికి ఆలోచిస్తున్నా. షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది? అర్సెంట్ స్థలం సరిపోతుంది. అర్సెంట్ సెలవు. షాప్ అయితే అర్సెంట్ సరిపోతుంది సార్. ఇల్లుకు సెంట్ కావాలి, 2-3 సెంట్లు కావాలి. 3 సెంట్లు కావాలి సార్. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు కావాలి. నేనేమనుకున్నాను, నీకు 3 సెంట్లు, బాబుకి 3 సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకుని మళ్ళీ ఉండాలి కదా. అట్లా బాబు రెండు ఇల్లు కట్టిస్తాము. నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తే ఆయన పక్కన ఉంటాయి. ఇద్దరు ఒకటి దగ్గర ఉంటారు, ఒకరినొకరు చూసుకుంటారు. ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్, మంచి షాప్ పెడతాం. ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు. అది వర్కౌట్ చేస్తాను నేను. అట్లా చేస్తాను. ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా? బాగాలేదండి. ఇప్పుడు కాలు చేయి కొంచెం శాంతం పడిపోయింది. నేనే అన్నం కూడా ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇచ్చేది అమ్మాయికి, ఆయన వైఫ్. సదరన్ ఏర్పాటు చేసి మీరు ఇప్పించేసేయండి, చేయండి. ఇమ్మీడియట్గా ఒక 2 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఉండాలి.